మానిటైజ్ అయిన వాళ్ళది కూడా మానిటైజ్ కాదు ఇప్పుడు అంటే మానిటైజ్ అది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద ఏఐ కంటెంట్ అవన్నీ వేస్తారు కదా, వాళ్ళది కూడా మొత్తం మొత్తం కుప్ప కుప్ప ఎన్నో అకౌంట్లో కలిగి మానిటైజ్ నుంచి అయినవి కూడా డిమానిటైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు అనరే అబ్బా, ఏది మళ్ళా అనరే. కాదు కానీ బ్రో, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ కష్టపడే వాళ్ళకి పైసలు బరాబర్ వస్తుంది. ఏదో పైన పైన ఏడికించి ఆడికించి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసేటోళ్ళకి అవన్నీ ఏం నడవదు ఇప్పుడు. ప్రాపర్ నందిని చాలా మార్నింగ్ లైవ్కి ఇచ్చాను. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్ లైక్ ఇచ్చాము. వణకం, సలాం అలైకుం, గుడ్ మార్నింగ్, నమస్కారం. ఇంకేమన్నా ఉంటాయి వేరే లాంగ్వేజ్లో? ఇంకేముంటాయి? ఆదాబర్సేనా, అది హిందీనా ఉర్దూ అనుకుంటాయో తెలియదు. నేను కూడా అట్లనే చేద్దాం అనుకున్న వీడియోస్, ఆడకంచి ఈడికించి వీడియోస్ మన వేరే వేరే యాప్లకించి లేకపోతే వేరే వేరే దగ్గర నుంచి యూట్యూబ్ వీడియోలో లేపుకొచ్చి కొంచెం విఎన్ యాప్లో లైట్గా ఎడిట్ చేసి, అంటే ఎక్కువ తక్కువ లైటింగ్ ఎఫెక్ట్ కట్ కట్ చేసి లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చి చేద్దామని చెప్పి ఈమెయిల్ క్రియేట్ చేద్దామని కొత్త ఒక మూడు రెండు ఈమెయిల్ క్రియేట్ చేసి ఛానల్ పెడదామని అనుకున్నా నేను. కానీ అదే మొన్ననే అనుకున్నా నేను. కానీ యూట్యూబ్లో ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో వచ్చిందనమాట. జూలై ఇప్పుడు మానిటైజేషన్కి నా కొత్త గైడ్లైన్ తెచ్చింది అని చెప్పి చూస్తే అప్పుడు మొత్తం బుగ్గ బ్రో, బుగ్గ అయిపోయినా మొత్తం ఒకటేసారి. రాత్రంతా నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఏం చేయాలో ఏమో అస్సలు అర్థమయ్యలే. ఒకటేసారి పీసులు పటాష్ అని పెళ్ళినాయి ఒకటేసారి. అనుకొని ఇట్లా వాళ్ళందరూ ఇప్పుడు అలా చేసి చాలామంది ఇది చేసిర్రు ఇప్పుడు తెలుసా. చాలామంది లక్షల్లో సంపాదించుకున్నారు పైసలు. కొత్త కొత్త ఇల్లు కూడా కట్టించుకున్నారు వాళ్ళు యూట్యూబ్లో. అట్లా అది కూడా ఎంత 4-5 monthsలోనే ల్యాక్స్ మినిమం మానిటైజేషన్ కూడా 1 monthలో అట్లా చేసుకొని ఎన్నో ల్యాక్స్లలో సంపాదించుకున్నారు. ఏఐ వీడియోస్తోని లేకపోతే వేరే వేరే అప్లికేషన్లో ఉన్న వీడియోస్తోని చేసుకొని. అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా, మనం అసలే మిడిల్ క్లాస్ ఉన్న మైండ్ సెట్ ఎట్లా మొత్తం జుగాడలాగా ఉంటుంది అనమాట. అందుకే మనం కూడా చేద్దామని చెప్పి ఇట్లా ప్లానింగ్ చేస్తున్నాం మేము 2 రోజుల నుంచి. నేను మా బ్రదర్ ఊర్లో ఉంటారనమాట. బ్రదర్ చేస్తున్నాం ప్లాన్, కానీ ఇక అయ్యేటట్లేదు. ఇక అది మంచిగా ఏదో ఒకటి మైక్ కూడా ఆర్డర్ చేసుకొని మైక్తోని మంచి చేద్దామని చెప్పి మంచి ప్లానింగ్లో ఉండే మొత్తం వెళ్ళిపోయింది. फर्स्ट ऑफ ऑल टाल्क बार में यहाँ पे अलग